జగన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ టీడీపీ మధ్య చిచ్చు పెట్టబోతున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గానే రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారు చంద్రబాబు అనేది త్రూ రేవంత్ రెడ్డి ద్వారా. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ద్వారా టచ్లో ఉన్నారు. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, తెలంగాణలో కూడా రేపొద్దున తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుందని గతంలో పలుమార్లు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారే. తెలంగాణనైతే ఏం వదిలేయడానికి వాళ్ళు ఏం సిద్ధంగా లేరు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పోటీకి దిగబోతోంది రేపు ఎన్నికల్లో. దానికి సంబంధించి అంతా సిద్ధం చేస్తున్నారు. పార్టీని అయితే పూర్తిగా అక్కడి నుంచి బయటకు వచ్చేయలేదు తెలంగాణ రాష్ట్రం నుంచి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇంకా మాది జాతీయ ప్రాజెక్ట్ అనే చెప్తున్నారు, జాతీయ పార్టీ అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా జాతీయ పార్టీ అధ్యక్షులుగానే ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి టీడీపీకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుందా? వాస్తవానికి ఒకవేళ అక్కడ గనక తెలంగాణలో రేపొద్దున పోటీ చేయాలి అని అనుకున్నా భారతీయ జనతా పార్టీతో కలిసే పోటీ చేయాలి. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి. ఎన్డీఏలో భాగస్వామ్యం అయిన తర్వాత ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఒక రాష్ట్రంలో ఒక రకంగా కుదరదు. అలాంటప్పుడు అక్కడ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపొద్దున్న టీడీపీతో కలిసి చేస్తుందా, టీడీపీ భారతీయ జనతా పార్టీలు కలిసి చేస్తాయా లేదనేది ఆలోచించాలి. కానీ ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధినేతలతో టచ్లో ఉన్నారని చేసే ప్రచారం బీజేపీ టీడీపీ మధ్య చిచ్చు పెట్టడానికి రచిస్తున్న వ్యూహమా జగన్మోహన్ రెడ్డి అనేది తేలాలి.